నీ ద్వారా విరిగిపోయేలా చేశాడు. ఆ పూలకుండి పడేదేదో చేతి మీద కాకుండా తల మీద పడుంటే పీడ విరగడైపోయేది మమ్మీ. అవును దీపక్. రాజు, నాన్న వాళ్ళు ఏ హాస్పిటల్లో ఉన్నారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో, మనమే వెళ్దాం. అలాగే అమ్మాయి గారు. అదే అయి ఉంటుంది మమ్మీ. అందుకే విరూపాక్ష అత్తయ్య ఉగాది పచ్చడి తెస్తుందని ముందే తెలిసి ఇంట్లో ఉగాది పచ్చడి కూడా చేయలేదు. అలాగే మాధవి గారు తెచ్చిన ఉగాది పచ్చడిని కింద పడేలా చేశారు. కానీ అత్తయ్య తెచ్చిన ఉగాది పచ్చడి మాత్రం కింద పడలేదు. దీన్ని బట్టే అర్థం అవుతుంది మావయ్య, ఇదంతా పక్కా ప్లాన్ అని. అదేం లేదు నాన్న, మేమేం ప్లాన్ చేయలేదు. ఇవన్నీ పట్టించుకోకుండా మీరు భోంచేయండి నాన్న. మొదటి రోజు నుంచి విరూపాక్షి ఇలాగే బిహేవ్ చేస్తుంది. నన్ను సాధించడానికే నాకు సపోర్ట్ చేసినట్టు నటించింది. ఈరోజు తను రావడం వల్లే నాకు ఇలా జరిగింది. నాన్న అలా అనకండి నాన్న, అమ్మకే పాపం తెలియదు నాన్న. అవును పెద్దయ్య, అమ్మగారు సాక్షాత్తు అమ్మవారంత గొప్పవారు. అమ్మగారికి మీరెన్ని చేసినా కొంచెం కూడా ద్వేషం లేదు. ఎన్ని చేసినా అంటే చెప్పు, ఎన్ని చేసినా అంటే ఏంటి అర్థం? అన్నయ్య నువ్వు ఆగచంద్ర. ఆ ఫోన్ తీసి నీ వల్ల నాన్న చేయి మాత్రం విరిగింది, ప్రాణాపాయం ఏం లేదని చెప్పు. చెప్పు. మీరు ఈ జన్మకు మారరు. పెద్దయ్య, అన్నయ్య, పెద్దయ్య. నాన్న మాధవ్ గారు, మీరు కూర్చోండి. మందరం, ఏంటి చూస్తున్నావు? వడ్డించు. వీడి వేషాలు. కొలికేస్తా కొలికేస్తా అన్నావుగా, బాగా కొలికేసావు. సూపర్.
విరూపాక్షి గారు రావడం వల్ల మీరింత అప్సెట్ అవుతారని తెలిస్తే అసలు నేను రానిచ్చేదాన్నే కాదు. అందులోనూ ఆవిడ గారు ఎమ్మెల్యేతో పాటు మీ ఆవిడ గారని తెలిసి ఊరుకున్నాను. లేదంటే నేనే మెడపట్టుకుని గెంటేసేదాన్ని. అంటే నా ఉద్దేశం అది కాదు సార్. ఆవిడ మీద కోపం కాదు సార్. మీరు టాబ్లెట్స్ వేసుకోవాలంటే భోజనం చేయాలి కదా సార్. అందుకే అలా అన్నాను. మీకు ఇబ్బంది అనిపిస్తే నేను తినిపిస్తాను. తినండి సార్. మాధవి గారు, రండి రూప గారు, రండి.